ఈ వాటర్ లో కలుపుకొని జస్ట్ తాగేయడమే అని చెప్పింది ఆమె. అవును మ్యామ్. ఒకసారి అసలు దీని గురించి చెప్పండి. ఎందుకంటే ఇవి ఎవరు వాడొచ్చు, ఏ ఏజ్ వరకు వాడొచ్చు, ఏ ఏజ్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు? తప్పకుండా మ్యామ్. ఇది ప్యూర్ జాయింట్ హెల్త్ కోసం చేసింది మేడం. చాలా మందికి 40 ఏళ్ళు దాటాక మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగితేనే నొప్పులొస్తాయి. ఇంజురీస్ రెండే రకాలు. ఒకటి కింద పడడం, గుద్దుకోవడం, అవును, తగలడం, అవును. యాక్సిడెంట్. వాళ్ళు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఎట్లాగా. యా. అండ్ రెండోది సోఫా నుంచి ఎక్కి లేస్తుంటే, లేకపోతే మెట్లు ఎక్కుతుంటే, పడుకొని దిగుతుంటే అనుకోకుండా నొప్పులొస్తాయి మేడం. అవును. ఇది ఖచ్చితంగా మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగితేనే అవుతుంది. అది మీరు సింపుల్ ఎక్స్‌రే తీసుకున్నా కూడా తెలిసిపోతుంది. ఓకే. దీనికి వీళ్ళకి తెలియనిది ఏంటంటే ప్రపంచంలో దీనికి క్యూర్ లేదనే విషయం తెలీదు. భరించగలిగే ఓహ్! నొప్పులు ఉన్నప్పుడేమో కాపడాలు, మసాజ్‌లు, కర్పూర తైలాలు, ఫిజియోథెరపీలు, ఇంకా రకరకాల బాములు, పెయిన్ రిలీఫ్ జెల్లులు ఇవన్నీ వాడుతూ ఉంటారు. కానీ వీళ్ళకి తెలియనిది క్యూర్ లేని చోట ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా రెండే పనులు చేస్తారు. సర్జరీ అంత పెద్ద విషయం అయితే సర్జరీలు, అవి కాకపోతే మందులు రాస్తూ ఉంటారు. చిన్న నొప్పులకి వీళ్ళకి సర్జరీ ఎలాగా చేయరు. ఇందులో 4 గ్రేడ్‌లు ఉంటాయి మేడం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఓహో! గ్రేడ్ 4 దాటాక మాత్రమే సర్జరీ చేస్తారు. మాకు ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తాం మేడం యాక్చువల్‌గా. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కుంటుకుంటూ, కాలిడ్చుకుంటూ, వీల్ చైర్‌లలో రకరకాల బాధల్లో వస్తారు మేడం. సో, ఇట్లాగా ఈ బాధలు పడేంత వరకు కూడా మందులే వాడుతూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా డాక్టర్లు ఏమి ఇస్తారు? ఫుడ్ సప్లిమెంట్సే ఇస్తారు. పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు. యెస్, అవును. లేకపోతే ఫుడ్ సప్లిమెంట్ అంటే కాల్షియంలు, కొల్లాజెన్‌లు, వైటమిన్ అంతే డీలు కదా! అవి ఇస్తారు. కాల్షియంలు, వైటమిన్ డీలు బోన్‌లు బలంగా ఉండడానికి పనిచేస్తాయి కానీ 2 బోన్‌లు ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మధ్యలో గుజ్జు అంటారు, కార్టిలేజ్. అది అరిగిపోతుంది. అది రానంత వరకు మీరు ఎన్ని రాసినా, పైపైన పూసినా, కాలూపినా, ఫిజియోథెరపీలు చేసినా కూడా టెంపరరీగా ఉపశమనం వస్తుంది కానీ వీళ్ళకి రిలీఫ్ రాదు మేడం. ఓహ్! సో, ఇది పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు. ఉండదు. సో, వీళ్ళకి మళ్ళీ రిలీఫ్ రావాలంటే పెయిన్ కిల్లర్ లేకుండా మళ్ళీ గుజ్జు అనేదే జనరేట్ అవ్వాలి. సో, ఇది మోస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములా మేడం ఇది. ఓకే. సో, ఇది మోకాళ్ళలో గుజ్జును పెంచి ఉన్న గుజ్జు అరగకుండా చేసి అలా నొప్పులు, వాపులు ఓహ్! తగ్గిస్తుందన్నమాట. ఓకే. 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 ఫైన్. ఫైన్. యాక్చువల్లీ చాలా సప్లిమెంట్స్ ఉంటాయి. లేకపోతే చాలా జెల్స్, మెడిసిన్స్ రకరకాల యూజ్ చేస్తా ఉంటారు వీళ్ళందరూను. ఎవరైతే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారో వాళ్ళందరూ మార్కెట్‌లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మరి వాటికి మీరు ఇచ్చేటువంటి ఫ్రీడమ్ వాక్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇండియాలో ఏ సప్లిమెంట్స్ కూడా డాక్టర్స్ రాస్తారు. వీళ్ళకసలు 100 ఎంజీయా, 800 ఎంజీయా, 1000 ఎంజీయా కూడా తెలీదు. అలా తీసేసుకుంటుంటారు. సూపర్ మార్కెట్‌లోకెళ్ళండి. మీకు ఫెయిర్‌నెస్ క్రీమ్స్ చాలా అమ్ముతారు. మీరు టబ్బులు రాసుకున్నా తెల్లబడేవాడు ఒకడు కనపడ్డు. ఇంకొక పాలలో కలుపుకునే డ్రింక్స్ ఉంటాయి. ఒకటి తాగితే పొడిగెదిగిపోతారంటారు. పొడిగెదిగినోడు ఒకడు కనపడ్డు. అసలు ఇమ్యూనిటీ పెరిగిపోతుందని చెప్పి చాలా ఉంటాయి. పొద్దున తినేస్తూ ఉంటారన్నమాట. అసలు ఎంత ఇమ్యూనిటీ ఉంది? ఇది తిన్నాక ఎంత పెరిగిందో మీకు కనపడదు. సో, ఇక్కడ ఏ సప్లిమెంట్స్ పనిచేయవు మేడం. వి ఆర్ యాక్చువల్లీ ఎ హాస్పిటల్. మేము ఇక్కడ నీ పెయిన్‌కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. మా హాస్పిటల్ ఏమవుతుందంటే ప్రతివోళ్ళు వచ్చి మా మందులు రాయండి. ఈ ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆ ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆ ఫ్లైట్ టికెట్స్ ఓకే. ఇస్తాం. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. అవును. అట్లాగా ఎవరో ఒకళ్ళ పేరు నోరు తిరగని పేర్లతో టాబ్లెట్లు ఉంటాయి. వీళ్ళు కూర్చొని రాస్తారు. వాళ్ళ దగ్గర తప్పితే దొరకదు. అండ్ ఇది చూస్తే ఈ అమ్మే మెడికల్ రెప్స్ కూడా దే ఆర్ సేల్స్ రిప్రజెంటేటివ్స్. అంటే వీళ్ళు మోకాళ్ళు నొప్పి వచ్చిన వాళ్ళు కాదు. మోకాళ్ళ నొప్పి తగ్గిన వాళ్ళు కాదు. జస్ట్ అమ్ముకునే వాళ్ళు. సో, పేషెంట్‌కి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. నాది న్యూట్రిషన్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మేము యూఎస్‌లో ఒక సైంటిఫిక్ ఓహో! ఏజెన్సీతో పనిచేస్తాం. ఓకే. 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 వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే రా డేటా రోజుకి కొన్ని వందల థియరీస్ వస్తాయి. ఇది తింటే అది పెరుగుతుంది, ఇది తింటే జుట్టు వచ్చేస్తుంది, ఇది తింటే ఇంకోటేదో అవుతుంది అంటే చెప్పి మార్కెట్‌లో బోలెడు స్టడీస్ వస్తాయి. వీళ్ళు వాటన్నిటిని స్టడీ చేసి ఏది నిజంగా పనిచేస్తుంది, ఏది హైప్ మార్కెట్‌లో అమ్మేస్తారు. స్టిల్ పనిచేయదు. ఏది ఎంత డోసేజెస్‌లో పనిచేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇండియా మొత్తంలో ఇలాంటి కాంబినేషన్ దొరకలేదు. అండ్ అలాంటి పరిస్థితుల్లో మేము చేసుకోవాల్సొచ్చింది. అంటే మీకుగా మీరు ఓన్‌గా ప్రిపేర్ చేసినటువంటి ప్రొడక్టా ఇది? అవును మేడం. మా పేషెంట్స్ కోసం ఓహో! ఫస్ట్ తయారు చేసుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళకి చాలా పేటెంట్ అన్నీ ఉన్నాయి గదా మీకు? దీనికి ట్రేడ్ మార్క్ ఎళ్ళాం మేడం ట్రేడ్ మార్క్, యాక్చువల్‌గా. యాహ్! పేటెంట్ అంటే దీనికి అప్రూవల్ అన్నీ ఉంటాయి మేడం. దానికి అన్నీ ఫుడ్ ఉంటాయా? లైసెన్స్ ఉంటుంది. అది అండ్ అది లైసెన్స్, అప్రూవల్ అన్నీ. బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ చేసే ఫెసిలిటీలో తయారు చేసింది. FSSAI. యాహ్! సో, ఇది ఎప్పుడైతే పిల్ ఫార్మ్‌లో చేద్దాం అనుకున్నామో ఇంత పిల్ అవుతుంది. 2 గ్రాముల పైన క్వాంటిటీ అంటే మీకు ఇంత పెద్ద పిల్ అవుతుంది. అంటే మీకు ఆ! ఆవులకి యాహ్! వాటికి ఇచ్చేంత పిల్ అవుతుంది. సో, అది చెయ్యరు. ఈ క్వాంటిటీస్ పట్టట్లే కాబట్టి సాచే ఫార్మ్‌లో చేసాం మేడం. అండ్ ఇంకోటేంటంటే పెద్దవాళ్ళు అంటే పౌడర్‌లా ఉంటుంది. పౌడర్‌లా ఉంటుంది. ఇంకోటి ఇది పైన కనిపిస్తుంది ఆరెంజ్ ఫ్లేవర్ అని. ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ పెట్టారు. యాహ్! మీకు రసన తాగిన టేస్ట్ ఉంటుంది అదే. మేడం. అండ్ ఇది షుగర్ ఫ్రీ కూడా, డయాబెటిక్ ఫ్రెండ్లీ ఎవరైనా ఆహా! తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ఇది పౌడర్ ఫార్మ్‌లో అందుకు చేసాం మేడం. ఎందుకంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు ఇంట్లో చాలా టాబ్లెట్స్ ఏసుకుంటారు. అవును. అవును. విసుగ్గా ఉంటుంది. సో, ఇదేంటంటే మీరు ఎప్పుడైనా జస్ట్ కూడా వాటర్‌లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. పోస్ట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ మన ఇష్టం ఎప్పుడైనా ఎప్పుడైనా డేలో. డేలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఓహో! ఎంత అంటే వాటర్‌లో తీసుకోవాలి? ఒక 100, 150 ఎంఎల్ సరిపోతుంది మేడం. జస్ట్ కలవడం కోసమే. ఆ!
ఓకే. అండ్ మీల్ తర్వాత వెంటనే తీసుకోవచ్చు, 5-10 నిమిషాల తర్వాత ఇక మన ఇష్టం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ ఇది ప్రిస్క్రిప్షన్ వచ్చేసి 3 నెలలు మేడం. ఎందుకంటే ఒక మనిషిని మోకాలు చీల్చుకొని ఆ గుజ్జు రావాలంటే దానికి టైం పడుతుంది. మినిమం అది. అంటే ఇవాళ తీసుకుంటే రేపు వచ్చేది కాదు మేడం. మినిమం టైం పీరియడ్ లిమిట్ అనేది 3 months. సో మాకు 99% ఆఫ్ ద పేషెంట్స్ మాకు ఈ 3 months లో చాలా చాలా రిలీఫ్ కనపడుతుంది. అండ్ మీరు నమ్మరు మేడం, లిటరల్ గా వాళ్ళకి మేకుల మీద నడిచినట్టు ఉంటుంది అనమాట. మెల్లగా మొదలైనప్పుడు వీళ్ళకి తెలియదు కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 దాటుతుంటే అసలు లిటరల్ గా ముళ్ళ మీద నడిచినట్టు, మేకుల మీద నడిచినట్టు ఉంటుంది. ఒక్క అడుగు తీసి అడిగేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు అండి ప్రతి ఇంట్లోనూ మదరో, ఫాదరో, అత్తనో, మామనో, అమ్మమ్మనో, తాతయ్యో ఎవ్వరో ఒకళ్ళైతే మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటున్నారు ఇవాళ రేపు. గ్యారంటీ మేడం. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, బరువులు ఉంటాయి, అదే పనిగా వాకింగ్ అని చెప్పేసి రోజుకి అరగంట వాకింగ్లు చేస్తారు కాలు అరిగేంత వరకు. ఇక్కడ రకరకాల పరిస్థితుల్లో నొప్పులు ఉంటాయి మేడం. అవును. కానీ మీరు అన్నట్లు అంటే ఇది యూస్ చేయటం వల్ల 3 months తర్వాత కొంతైనా రిలీఫ్ ను మనం చూస్తాం కదా, డెఫినెట్ గా సిగ్నిఫికెంట్ మేడం. కొంత కూడా కాదు. ఎందుకంటే ప్రపంచంలో పరిష్కారం లేని చోట నేనేం చెప్తానంటే డబ్బులు పోతాయేమో కానీ కాళ్ళు పోగొట్టుకోకండి. సో సింపుల్ థింగ్ అది మేడం. సో చాలా పెయిన్ లో ఉంటారు. ఎందుకంటే సర్జరీలు మనం ఈజీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ ఒక మోకాలకి లిటరల్లీ స్క్రూలు వేసి బిగిస్తే 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి రికవరీ, రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీలు నరకం కనపడుతుంది. అది సెట్ కాకపోతే జీవితాంతం తుంటిలో నొప్పి, మీకు పాదాల్లో నొప్పి. ఆ సర్జరీలు చేయించుకున్న వాళ్ళు నొప్పులతో మాకు మళ్ళీ ఫోన్ చేస్తారు ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పేసి. సో సర్జరీ అనేది లాస్ట్ రిసార్ట్ అయినప్పుడు, ఎక్కడైనా మందులు వాడేటప్పుడు ఇది మోస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రొడక్ట్ మేడం. అంటే ఏదో హెర్బల్ అండి అని చెప్పేసి, లేకపోతే ఏదో జామాకులు తీసుకొచ్చేసి దీనివల్ల గుజ్జు పెరిగిపోతుంది, ఒకళ్ళు పట్టీలు వేసుకోమంటారు. ఎన్ని ట్రై చేస్తున్నాం మేడం. ఇప్పుడు సర్జరీకి వెళ్ళే వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళరు. వాళ్ళు మహాబీర గింజలు నానబెడతారు, చింతపిక్కలు తింటారు, బెండకాయలు తింటే గుజ్జు వచ్చేస్తుంటే బెండకాయలు తింటారు, ఇంక ఇంటర్నెట్ లో చెప్పేవన్నీ పాటిస్తారు మేడం. అన్ఫార్చునేట్లీ లోపల గుజ్జు వచ్చేటట్టయితే సర్జరీలు అంటే ఇంకా సర్జన్స్ కి పనే ఉండదు కదా మేడం. ఇవేమి పని చేయట్లేదు వీళ్ళు అక్కడ దాకా వెళ్ళాక, కానీ వీళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు నేను మీతో 1-to-1 మాట్లాడుతున్నాను, ఇన్ని వేల మందికి ఏమీ తెలియదు కదా మేడం. వెళ్తారు, అన్ఫార్చునేట్లీ ఏంటంటే కన్సల్టేషన్ తర్వాత కూడా ఎవరైనా ఏం చెప్తారంటే, అమ్మ ఈ టాబ్లెట్స్ తీసుకోండి గుజ్జు వచ్చేస్తుంది, మెట్లు ఎక్కకండి, లేకపోతే ఇండియన్ కమోడ్ వాడద్దు, వెస్టర్న్ కమోడ్ వాడండి, ఇలాంటి జాగ్రత్తలు చెప్తారు మేడం. అవి కూడా కన్జ్యూమబుల్ ఇన్ఫర్మేషన్ కాదు. రేపు ఏదో పెళ్ళి అవుతూ ఉంటుంది, కాలు ఏ మాత్రం సహకరించినా వీళ్ళు ఎక్కేస్తారు, కిందైతే కూర్చోరు కదా మేడం. సో అట్లాగా అరిగిపోతూ ఉంటుంది. చాలా నొప్పిలోకి వెళ్ళాక సర్జరీ అన్నప్పుడు నాన్ సర్జరీలు వెతుకులాట్లు మొదలు పెడుతున్నారు మేడం. అదేదో గ్రేడ్ 1లోనో 2లోనో కొంచెం బాగున్నప్పుడు తీసుకుంటే మేడం జీవితంతో వాడుకోవాల్సిన కాలు కదా. పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. గుజ్జు పెరగడానికి ఏవో లోపలికి ఇంజెక్షన్ కూడా ఇస్తారు, మోకాళ్ళ లోపల ఇంజెక్షన్ కూడా చేస్తారు అని విన్నాను. కింద యాంకిల్ దగ్గర, ఇక్కడ నీ దగ్గర ఇంజెక్షన్స్ చేస్తారు గుజ్జు పెరగడానికి అని, అది కరెక్టా? అవును మేడం. మేము 2 years బ్యాక్ చేసినప్పుడు అసలు హైదరాబాద్లో ఎక్కువ మంది చేస్తుండే వాళ్ళు కాదు. సో ఇప్పుడు సర్జరీలా మేమే చేస్తాం, నాన్ సర్జరీలా మేమే చేస్తాం టైప్లో అయిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళకి ప్రపంచంలో గుజ్జు వస్తేనే వీళ్ళకి సొల్యూషన్, రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడ మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ప్లాస్మా థెరపీలు చేస్తాం మేడం. ఇక్కడ మా దగ్గర ఇంత ప్లాస్మా థెరపీలు చేసినా, ఇది వాడినా లీటర్ గుజ్జు వస్తే మీరు ఎక్స్రే తీసుకుంటే తెలుస్తుంది. వచ్చేటివి పల్చటి బయోఫిల్మ్స్, పల్చటి పొరలు వస్తాయి మేడం. అవి కూడా మిల్లీమీటర్లలో ఉంటాయి, సెంటీమీటర్ అని తింటుంది. మిల్లీమీటర్ అంటే పల్చటి పొరలు వస్తాయి మేడం. అది ఎన్ని సంవత్సరాలు మన్నాలనేది మళ్ళీ వీళ్ళ బరువు, వీళ్ళ చేసే యాక్టివిటీ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకే మా దగ్గర డైటీషియన్స్ ఉంటారు, ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మోకాళ్ళకు ఉంటారు. ట్రీట్మెంట్స్ ఎలాగో ఉంటాయి, ఆర్థిక స్తోమత బట్టి. మీరు ₹1 ఉందనుకోండి మేడం, ట్రీట్మెంట్ ప్లస్ ఇది ఉందనుకోండి, 2 హెల్ప్ అవుతాయి. అన్ని ఎన్ని వేల మందిని ఈ ప్లేస్కి వస్తారు కాబట్టి ఈ సప్లిమెంట్ అనేది ఇంటింటికి వెళ్ళొచ్చు. మీరు మాకు దుబాయ్ నుంచి ఆర్డర్లు వస్తాయి, అమెరికా నుంచి ఆర్డర్లు వస్తాయి. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. అయితే ఆన్లైన్ లో జస్ట్ ఫోన్ చేసి మాకు అడ్రస్ పెట్టినా కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం, కొరియర్ అబ్బాయికి కట్టుకోవచ్చు. అండ్ లేకపోతే ఇది మీకు వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. ఏ వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు? praanaa.com మ్యామ్. PRAANAA 2 మధ్యలో 2 చివర praanaa.com. సో అక్కడ నుంచి అయినా కొనుక్కోవచ్చు. ఇది మీకు 2990 అవుతుంది మేడం, ₹2,990 అవుతుంది. మీకు 30 సాచెస్ వస్తాయి మేడం, అంటే 1 month సప్లై వస్తుంది. మీకు బాగా తగ్గితే అంటే ఒక 20%, 30% ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనుకోండి, 2వ నెల 3వ నెల వాడడానికి ప్రయత్నించండి మేడం. ఇంకోటండి, ఇప్పుడు దీనికి అంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమన్నా ఏమి ఉండవు మేడం. ఎందుకంటే దీంతో పాటుగా మేము ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ బుక్ ఇస్తాం మేడం. అందులో ఏ సంవత్సరంలో రీసెర్చ్ చేశారు, ఎవరు చేశారు,
అండ్ ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మోకాళ్ళ మీద ఎలా పనిచేస్తాయి సహా వివరంగా చెప్పాం మేడం. అంతేగాని తోటకూర కట్ట హెర్బల్ అవుతుంది, లేకపోతే గోరింటాకు హెర్బల్ అవుతుంది. ప్రతిదీ పెట్టేసి ఏదో చెప్పేసి ఇచ్చేసేది కాదు. ఇందులో ఎవిడెన్సెస్ ఉంటాయి. మా వెబ్‌సైట్‌లో కూడా డీటెయిల్డ్ ఎవిడెన్సెస్ ఇచ్చాం. రేపటి రోజున మీరు ఏ ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళినా కూడా ఎవిడెన్స్ మీ చేతిలో ఉంటుంది. సో, ఎవరు ఇది పని చేయట్లేదు అని చెప్పడానికి ఉండదు. ఇందులో హిడెన్ ఇంగ్రీడియెంట్సే ఉండవు మేడం మీకు. ఓకే. ఓకే. ఇంకొకటి ఈ ఏ ఏజ్ వాళ్ళు అంటే ఎవరైనా తీసుకోవచ్చా? ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? దీనికి యూజ్ చేయాలంటే మీ ఏదైతే ఫ్రీడమ్ వాక్ సాచెట్స్ ఉన్నాయో యూజ్ చేయాలంటే ఏమన్నా లిమిట్ ఉందా ఏ ఏజ్‌కి? ఏజ్‌తో సంబంధం లేదు మేడం. ఎందుకంటే మీకు 90 ఏళ్ళొచ్చినా కూడా మీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే మీకు జుట్టు, గోళ్ళు ఎంత కత్తిరించినా పెరుగుతూనే ఉంటాయి. మీకు స్కిన్ కట్ అయిందనుకోండి 90 ఏళ్ల వయసులో మీరు బ్యాండేడ్ ఏసినా అతుక్కుపోతుంది. లైక్‌వైస్ ఏజ్‌తో సంబంధం ఉండదు. మోస్ట్‌లీ వచ్చే వాళ్ళందరూ కూడా అబోవ్ 30 ఇయర్స్ వాళ్ళే వస్తున్నారు. వాళ్ళకే అరగడాలో, అదే. ఏసీఎల్ టేర్‌లో, పీసీఎల్ టేర్‌లో ప్రాబ్లమ్ ఉంటాయి ఉండేది వాళ్ళకే గదా! వాళ్ళకి. ఆల్‌మోస్ట్. అక్కడి నుంచి 93 ఏళ్ల వరకు వాడిన వాళ్ళు ఉన్నారు మేడం. ఇంకా డిఫరెంట్ ఓహ్! డిఫరెంట్ ఏజ్ జోనర్స్. గ్రేట్ అండి. అయితే ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చారు మొత్తానికి. అబ్సల్యూట్‌లీ చాలా విలువైన ప్రొడక్ట్ మేడం. విలువ ఆధారంగా చేసిన ప్రొడక్ట్. రీసెర్చ్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్. మంచి ప్రొడక్ట్‌ని తర్వాత తీసుకోవడానికి గూడా ఇంటేక్ గూడా చాలా ఈజీ. చిన్న డ్రింక్ తాగినట్లే. ఉంటుంది. మీకు సేమ్ రసం తాగినట్టు ఫీలింగ్ అదే. ఉంటుంది అదే. మేడం. ఏదో మందుగా నోట్లో పెట్టుకునేది కదా మేడం. అదే ఎంతో కదా! టెస్ట్ చేసి అప్రోప్రియేట్ టేస్ట్ తీసుకొచ్చాము. షుగర్ గూడా ఉండదు. కానీ తియ్యగా ఉంటుంది. నేచురల్లీ స్వీట్ అండ్ ఉంటుంది మేడం ఇది. ఓహోహో! సో, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ నంబర్ కూడా డిస్‌ప్లే చేస్తాము అండి. తప్పకుండా వాళ్ళు కాంటాక్ట్ చేసి మీ దగ్గర తీసుకునే అవకాశం అబ్సల్యూట్‌లీ ఉంటుంది. మ్యామ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ మచ్ సో మ్యామ్. మచ్. నమస్తే మ్యామ్.